వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు మేకల నారాయణ బోర్డు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో షబాసు వెంకటరమణ, తోకల బాబు పాల్గొని మాట్లాడుతూ మా ఏరియాలో గుంతలు పడిన రోడ్ల నుంచి వచ్చే దుమ్ము ధూళి సమస్య గురించి మున్సిపల్ కమిషనర్ కి, ఖమ్మం జిల్లా కలెక్టర్ కి, పొల్యూషన్ బోర్డుకి, RTA అధికారికి, మంత్రికి లెటర్ ఇవ్వడం జరిగినది. కానీ ఇంతవరకు ఎవరి నుంచి కూడా స్పందన లేదు. మా ఏరియా వాసి అయిన గండ్ర వెంకటేశ్వరరావు ఈ డస్ట్ వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోవడం జరిగింది. పెద్ద వయసు వారు, చిన్న పిల్లలు ఈ డస్ట్ వల్ల తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇంకా ఈ డస్ట్ కి మా ఏరియా వాళ్ళు ప్రాణాలు బలికూడదని, ఈ సమస్య మీద సంఘటితంగా పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దామని ఏరియా వాసులం అందరం నిర్ణయించుకొని ఈ రోజు మేకల నారాయణ బోర్డు దగ్గర వాహనాలను నిలిపివేసి మాకు న్యాయం కల్పించాలని ధర్నా చేయడం జరిగిందని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో దానవాయిగూడెం పార్క్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ముగ్గురు మంత్రులు ఉన్నారు. మంత్రులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారికి, సిపి గారికి అందరికీ కూడా దానవాయిగూడెం పార్క్ ఏరియా నుంచి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా దానవాయిగూడెం పార్క్ ఏరియా నుంచి నా నమస్కారాలు. మేము మాది 48వ డివిజన్ దానవాయిగూడెం పార్క్ ఏరియాలో చాలా రోజుల నుంచి సమస్యలు అంటే రిటైనింగ్ వాల్ అని చెప్పేసి, మున్నేరుకి రిటైనింగ్ వాల్ అని చెప్పేసి కడతా ఉన్నారు. ఆ రిటైనింగ్ వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రిటైనింగ్ వాళ్ళు, దాని రిటైనింగ్ వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, కానీ రిటైనింగ్ వాళ్ళకి వెళ్ళే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో మెటీరియల్ అదే ఇక్కడ మా దానవాయిగూడెం పార్క్ 48వ డివిజన్ లో సివిక్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అది రిటైనింగ్ వాళ్ళు ఆ ప్లాంట్ తీసుకొచ్చి 48వ డివిజన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో కనీసం రోజుకు ఒక 100 ట్రిప్పులు తిరుగుతూ ఉంటాయి. పొద్దున, సాయంత్రం అసలు 24 hours తిరుగుతూనే ఉంటాయి. దానివల్ల రోడ్లు మొత్తం పాడైపోయినాయి. అదేవిధంగా దుమ్ము ధూళి మొత్తము ఇళ్ల నిండా కొట్టుకుంటుంది. ఇల్లు కూడా కనిపించిన పరిస్థితి. అయినా కానీ ఆ కివిట్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు మేము చెప్పినా కానీ అసలు పట్టించుకోలేదు. ఒక 2 నెలల క్రితము మున్సిపల్ ఎంపీ ఇంకా తను రిటైర్ కూడా కాలేదు. ఈవెన్ రిటైర్ కాకముందే ఆయన ఈ దుమ్ము ధూళి ఆయన మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఆ దుమ్ము ధూళి నుంచి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు చాలా భారీ ఎత్తున ధర్నా చేసి వాళ్ళకి మెమోరాండంలు ఇచ్చాము. అదేవిధంగా కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చాము మెమోరాండంలో, R&D తర్వాత RTA ఆఫీసర్ కి ఇచ్చాము, పొల్యూషన్ బోర్డుకి ఇచ్చాము, తర్వాత 3 టౌన్ కూడా ఇచ్చాము. 3 టౌన్ CA గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇంతవరకు ఎవరు కూడా దీన్ని కలగ చేసుకోలేదు. ఎన్నిసార్లు మేము చెప్పినా కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. అందుకని ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఇంకా దుమ్ము ఎక్కువ వస్తుంది. కాబట్టి మేము అంటే గండ్రా వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు గతంలో చనిపోయారు. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంకో వ్యక్తిని మేము అంటే మా ఏరియా నుంచి మా ప్రజలను కాపాడుకోవడానికి ఇంకెవరిని బలి కానియము అని చెప్పేసి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైన పెద్దలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఊపిరితిత్తుల సమస్యలు బాధపడతా ఉన్నారు. అక్కడ రాకుండా ఈవెన్ మా ఫాదర్ కూడా ఇద్దరు నేను 3 times హాస్పిటల్ తీసుకెళ్లాను. నేను కూడా ఒక 2 times హాస్పిటలైజేషన్ కావడం జరిగింది. అందుకని చెప్పేసి మేము అందరం పార్క్ ఏరియా వాసులంగా అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ కార్యాచరణ చేపట్టుకున్న కార్యాచరణలో మొదటి భాగంగా ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. ధర్నాలో మన పార్క్ ఏరియా స్వచ్ఛందంగా ఇది మేము చేసేది కూడా పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ వాళ్ళు కూడా జెండాలు ఉండే మాకు ఒక్కటే ఎజెండా, మా ఏరియాను దయచేయండి, దుమ్ము ధూళి నుంచి కాపాడండి. అదేవిధంగా రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు కనీసం రోడ్డు చూసుకుంటూ పోతున్నాడు అతను. వాళ్ళు వెహికల్స్ పోతున్న వెహికల్లో పోయేది కాంక్రీట్ మిక్స్. ఈవెన్ కాంక్రీట్ మిక్స్ వేయాలన్న ఒక ఇంత జ్ఞానం లేకుండా వాళ్ళు వెహికల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఒక కాంక్రీట్ మిక్స్ ఒక ట్రక్ కాంక్రీట్ మిక్స్ తీసుకొచ్చి మొత్తం చేస్తే రోడ్లు మొత్తం మరమ్మతులు అయిపోతుంది. కానీ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పార్క్ ఏరియా వాసులు, అదేవిధంగా పార్క్ ఏరియా వాసులే కాదు, అదేవిధంగా ఇక్కడ నుంచి కనీసం ఒక రాకపోకలు కనీసం ఒక 100-200 ఊళ్ళకు ఉంటాయి. ఇక్కడ నుంచి డోర్నకల్ నుంచి మైబాద్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈ మా నిరసన కార్యక్రమంలో మొదటి భాగంగా మేము ధర్నా చేస్తున్నాము. నెక్స్ట్
ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మేము వంట వార్పు ప్రోగ్రాము ఇదే సెంటర్ లో వంట వార్పు ప్రోగ్రాము విత్ ఫ్యామిలీస్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు రాజకీయ నాయకులు బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ ఓన్లీ కూడా స్వచ్ఛందంగా ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చారు. ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చేసి రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమం చేసి మా హక్కును మేము సాధించుకుంటాం. Hi, నేను Satyashree. Please do subscribe TG24 TV.